Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 37 verse 34. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 34వ వచనము. He shall exalt thee to inherit the land. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. Psalm 37 is a wisdom psalm. ఈ యొక్క 37వ కీర్తన అది జ్ఞానంతో నింపబడినటువంటి కీర్తన. Yeah, there are some other wisdom psalms in the book of Psalms. కీర్తన గ్రంథంలో చూస్తే కొన్ని ఇతరమైనటువంటి జ్ఞానంతో నింపబడిన కీర్తనలు ఉన్నాయి. Some of them are కొన్ని Psalm 10, 10వ కీర్తన, 19, 19వ కీర్తన, 49, 49, 73, 73వ కీర్తన, 112. తర్వాత 112. Like that, some psalms are there, wisdom psalms. ఆ రీతిగా కొన్ని జ్ఞానముతో నింపబడినటువంటి కీర్తనలు Not ఉన్నాయి. only that, అంత మాత్రమే Psalm కాదు, 37 is a acrostic poem. That is the Hebrew alphabet, one after another, it is used for every verse. ఇది 37వ కీర్తన మనం గమనించినప్పుడు హెబ్రీలో ఉన్నటువంటి ఆ యొక్క అక్షరమాల ప్రకారముగా ఈ యొక్క కీర్తన రాయబడుతూ వచ్చింది. What does it mean? దాని యొక్క అర్థం ఏంటి? The stanzas of which begin with the successive letters of the Hebrew alphabet. ఈ యొక్క చరణాలన్నీ కూడా చూస్తే మనము ఇవన్నీ హెబ్రీలో ఉన్నటువంటి ఆ యొక్క అక్షరమాల ప్రకారముగా ఒకదాని తర్వాత ఒకటి రాయబడుతూ వచ్చింది. Yeah, first line starting with Aleph. మొదటి ఆ యొక్క మాట చూస్తే అలెఫ్ తో And ఆరంభించబడింది. second one is Bet. రెండోదిగా బేత్, And third one is Gimel. తర్వాత మూడోదిగా గిమేల్. So like that, those letters. ఆ రీతిగా ఆ యొక్క అక్షరాలతో అది So ఆరంభించబడింది. in Psalm 37, 37వ కీర్తనలో on seeing how the wicked are prospering, the psalmist got many doubts. దుష్టులు ఏ రీతిగా అభివృద్ధి చెందుతా ఉన్నారో దాని విషయమై ఈ కీర్తనకారునికి అనేకమైనటువంటి ఆ యొక్క అనుమానాలు కలుగుతా But వచ్చాయి. one day all the wicked are going to be destroyed. అయితే ఒక దినాన ఈ దుష్టులందరూ కూడా వారు నాశనం చేయబడతారు. The meek will then be the sole possessors of the land. ఈ యొక్క సాత్వికులు చూస్తే వారు భూమిని స్వతంత్రించుకుంటారు. So the lasting property belongs to those who exercise patience and faith. ఎవరైతే విశ్వాసము ఓర్పు కలిగి ఉంటారో అటువంటి వారికి ఈ యొక్క ఆశీర్వాదాలు అనుగ్రహించబడతాయి. The lasting property ఆ యొక్క ఆస్తి ఆ యొక్క స్థలము and అనుగ్రహించబడుతుంది. the lasting prosperity also. వారు ఎడతగినటువంటి ఆ యొక్క అభివృద్ధి కూడా అనుగ్రహించబడుతుంది. If you are busy in achieving your goals by wrongdoing, నువ్వు తప్పుడుగా చేయుట ద్వారా నీ యొక్క గురులను చేరుకోవాలనుకుంటే you cannot enjoy this lasting prosperity. నువ్వు ఎల్లప్పుడూ ఉండేటువంటి యొక్క అభివృద్ధిని ఆనందించలేవు. The good people in God's sight are those whose minds are so directed by God's word. ఎవరైతే దేవుని యొక్క వాక్యము చేత నడిపించబడతారో వారు మంచివారుగా దేవుని దృష్టిలో ఎంచబడుతున్నారు. And their speech and their behavior are wise and wholesome. వారి యొక్క మాటలు తర్వాత వారి యొక్క ప్రవర్తన అంతా కూడా ఎంతో జ్ఞానయుక్తముగా ఉంటుంది. God will never allow the wicked people to gain the victory over such people. అటువంటి వారి మీద దుష్టులైనటువంటి వారికి దేవుడు ఎన్నడూ కూడా విజయమును అనుగ్రహించాడు. Several exhortations are given in Psalm 37. 37వ కీర్తనలో చూస్తే అనేకమైనటువంటి హెచ్చరికలు ఇవ్వబడుతూ వచ్చాయి. If we see from negative standpoint, that is what we should not do. మనము ఏ సంగతులు అయితే చేయకూడదు అటువంటి విధానంలో మనం చూసినప్పుడు కోణంలో In verse 1, fret not, మొదటి వచనంలో చూస్తే వ్యసన పడవద్దు, envy not, తర్వాత అసూయ పడవద్దు, angry not, తర్వాత కోపగించకూడదు, and cease from anger, తర్వాత కోపించే విషయంలో నిదానించాలి, and forsake wrath. తర్వాత ఉగ్రతను మనం మానుకోవాలి. So from negative point, what to leave, these things we can see. ప్రతికూలమైనటువంటి సంగతుల విషయమై మనం ఇట్టి సంగతులను చేయటం మానుకోవాలి. And from a positive standpoint, that is what to do. అయితే ప్రతికూలమైనటువంటి విధానంలో మనము చేయాల్సినటువంటి పనుల విషయమై చూస్తే Trust in the Lord. దేవుని యందు నమ్మిక ఉంచాలి, Delight in the Lord. దేవుని యందు Rest సంతోషించాలి, in the Lord. దేవుని యందు విశ్రాంతి Wait తీసుకోవాలి, on the Lord. దేవునిపై వేచి ఉండాలి. So many positive things are also given. అనేకమైనటువంటి అనుకూలమైన సంగతులు కూడా ఇవ్వబడ్డాయి. So in the verse for our meditation today, ఈ దిన మన ధ్యానం కొరకైనటువంటి వచనములో God is telling that the meek shall inherit the earth. దేవుడు అంటున్నాడు ఈ యొక్క సాత్వికులు భూలోకను స్వతంత్రించుకుంటారు. Lord Jesus Christ also told the same on the sermon in the Sermon on the Mount in Matthew 5:5. యేసుక్రీస్తు వారు కూడా కొండ మీద ప్రసంగములో మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఆయన కూడా చెప్తా వచ్చినాడు. Same thing. అదే మాట ఆయన పలుకుతా వచ్చాడు. When we see in a broad sense, మనము విశాలమైనటువంటి విధానంలో ఈ సంగతిని చూస్తే the theme of the whole Bible is that God's purpose is to call out for himself a holy people. బైబిల్ గ్రంథములో ఆ ఉన్నటువంటి యొక్క మూల అంశాన్ని మనం గమనించి చూస్తే ప్రజలను దేవుని యొక్క పరిశుద్ధ జనముగా పిలవాలనేటువంటిది ఆయన కోరిక. No.
the purpose of God is దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే to call out for himself a holy people ఒక పరిశుద్ధమైనటువంటి జనమును తన కొరకే పిలుచుకోవాలని, and to set apart them from the world వారి లోకం నుండి వారిని వేరుగా and ఉంచాలని, to belong to him and to obey him. తనకు విధేయత చూపించి తనకు చెందిన వారుగా Such ఉండాలని. people must be holy. అటువంటి వారు పరిశుద్ధంగా ఉండాలి. They must be different from this world in their outlook, attitude, speech and conduct. వారి యొక్క వైఖరి, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మాటలు అంతటిలో కూడా లోకము నుండి, లోకస్తుల నుండి వారు వేరుగా కనబడాలి. So to this end, he has called us to be in Christ దీని కొరకే మనం క్రీస్తునందాన్ని మనం పిలుస్తా వచ్చాడు. and to grow to the measure of the stature of his fullness through the work of the Holy Spirit in our lives. మన జీవితాల్లో పరిశుద్ధాత్మని యొక్క కార్యము ద్వారా తన యొక్క స్వారూప్యంలోనికి, తన రూపంలోనికి మనం మారాలని. Same theme we can see in the Old Testament for the Israelites also. ఇదే అంశమును మనము పాత నిబంధనలో ఇశ్రాయేల్ విషయం కూడా చూడొచ్చు. In the New Testament is also. నూతన నిబంధనల యుగంలో కూడా, Oh, in the Sermon on the Mount. కొండ మీద ప్రసంగంలో Jesus said in Matthew 6:8, యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6:8 అంటా వచ్చాడు, therefore do not be like unto them, the worldly people. ఆ లోక సంబంధుల వరకు మీరు ఉండకూడదు అంటాడు. Jesus lived like that. యేసు ప్రభువారు అలాగున్నాడు. So coming to meekness, ఈ యొక్క సాత్వికం విషయమై చూస్తే meekness and lowliness are related terms. ఈ యొక్క సాత్వికము, దీనత్వం ఇవి రెండు కూడా అవి ఒకదానికొకటి సంబంధించినటువంటి మాటలు. Both Jesus Christ and man of God Moses are set forth in the scriptures as being meek people. యేసుక్రీస్తు వారు తర్వాత బైబిల్ గ్రంథం ఉన్నటువంటి మోషే గారు ఇద్దరు కూడా చూస్తే ఆ సాత్వికులుగా వారు చెప్పబడ్డారు. Meek are those who have a spirit of gentleness and self-control. ఈ యొక్క సాత్వికులు ఎవరంటే తమ యొక్క స్వయం నియంత్రణ కలిగినటువంటి వారు, తర్వాత దీనత్వం కలిగినటువంటి వారు. They are free from malice. వారు కపటము, దుష్టత్వం నుండి దూరంగా ఉన్నవారు. The meek are like the poor in the spirit who have no resources of their own. వారు చూస్తే ఈ యొక్క సాత్వికులు వారు ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు, వారికి తమకు తాముగా ఎటువంటి వనరులు వారు The కలిగిరేరు. meek do not exploit or oppress other people. ఈ యొక్క సాత్వికులు ఎవరిని దోచుకోరు, ఎవరిని అనగద్రొక్కరు. They are not given to vengeance or vendettas. They will not take vengeance on anybody. వారు ఎవరిపైన కూడా ప్రతీకారము, పగ తీర్చుకోరు. They are not violent. వారు ఎటువంటి ఆ యొక్క ఎంతో కఠినంగా వారు ఉండరు. They do not try to seize power for their own selfish ends. వారి యొక్క స్వంత స్వార్థపూరితమైనటువంటి సంగతుల కొరకే అధికారాన్ని ఉపయోగించరు. In one word, ఒక మాటలో they have emulated the nature of Jesus in their life. వారు తమ యొక్క జీవితాల్లో యేసుప్రభువు వారి యొక్క స్వభావాన్ని అన్వయించుకుంటూ కలిగి ఉంటా వచ్చారు. This does not mean that the meek are weak and ineffective in their lives. దాని యొక్క అర్థము ఈ యొక్క సాత్వికులు తమ యొక్క జీవితాల్లో వారు బలహీనలని కాదు. Then the question is, అయితే ప్రశ్న ఏంటంటే, how can a person become meek? అయితే ఒక వ్యక్తి సాత్వికుడిగా ఏ రీతిగా కాగలడు? We read in Galatians 5:22-23. గలతీయులకు రాసిన పత్రిక 5:22-23 మనం చదవచ్చు. The meekness and gentleness and goodness are a part of the fruit of the Spirit. ఈ యొక్క సాత్వికము, తర్వాత ఈ యొక్క దీనత్వము, మంచితనం ఇవన్నీ కూడా ఆత్మ ఫలములో ఒక భాగం అంటాడు. Therefore, in whose life the Holy Spirit operates freely, కాబట్టి ఎవరి జీవితంలోనైనా పరిశుద్ధాత్ముడు ఎంతో స్వాతంత్రంగా పనిచేస్తున్నప్పుడు, and those people who are led by the Holy Spirit, they will be meek. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారో అట్టివారు సాత్వికులు. So in Psalm 37:11, 37వ కీర్తన 11లో we read that the meek shall inherit the earth. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు అని మనం చదువుతాము. Today when we see the world, ఇది మన లోకంలో చూసినప్పుడు meekness is not valued in the world today. ఈ యొక్క సాత్వికము లేక దీనత్వం కలిగి ఉండుట ఇది లోకంలో అంత విలువ కలిగినటువంటి సంగతి కాదు. People are not giving respect to the meekness. ప్రజలు ఈ యొక్క సాత్వికానికి ఎటువంటి గౌరవాన్ని ఇవ్వడం లేదు. If anybody is meek, people are telling, oh, this fellow do not know how to live. ఎవరైనా సాత్వికంగా జీవిస్తా ఉంటే ఈయనకి ఎట్లా బ్రతకాలి, ఎట్లా జీవించాలని తెలియదు అని What is అంటారు. the world philosophy? ఈ లోక మాట ఏంటి? Success means be assertive, be aggressive and go for the throat. విజయం అంటే విజయవంతంగా ఉండుట అంటే ఏంటంటే ఎంతో దూకుడు తత్వం కలిగి ఉండటము, తర్వాత ఎంతో కఠినంగా ఉండటము, అంటే ఇంకా ఎటువంటి పరిస్థితికైనా తెగించడానికి వెళ్ళేవారిని అని అంటారు. Oh, do whatever is necessary to come out ahead. అంటే ముందుకు రావటానికి ఏమైనా చేయమని అంటారు. But that is not what Jesus said. అయితే యేసు ప్రభువు అలా అనడం లేదు. Meekness is not weakness. అయితే సాత్వికము అంటే అదేదో బలహీనత కాదు. Jesus Christ was meek as he said in Matthew 11:29. మత్తయి సువార్త 11:29లో చెప్పినట్లుగా ఆయన సాత్వికుడే ఉన్నాడు. He is not weak. ఆయన బలహీనుడు కాదు, He is meek. ఆయన సాత్వికుడు. So coming to chapter 37, 37వ అధ్యాయానికి వస్తే who will inherit the earth? ఎవరు భూమిని If స్వాతంత్రించుకుంటారు? you read verse 9, 11, 22 and 29, 9వ వచనము, 11వ వచనం, 22, 29 చదివితే, in other words, వేరే మాటల్లో who will enjoy the blessings of the Lord? ఎవరు దేవుని యొక్క ఆశీర్వాదాలను ఆనందిస్తారు? Oh, the answer is summed up in these verses
in addition to the verse for our meditation today. ఈ దినం మన ధ్యానం కొరకే ఇవ్వబడినటువంటి వచనాల్లో వీటిలో దాని యొక్క సమాధానం అనేటువంటిది లీనమై ఉంది. It is right to say that Psalm 37 is an exposition of the third beatitude. ఈ యొక్క మూడో మనకి ఉన్నటువంటి ధన్యతల్లో ఈ యొక్క వచనము అందులో లీనమై ఉంది. In Psalm 37, third beatitude is explained. ఈ యొక్క 37వ కీర్తనలో చూస్తే ఆ మూడో ధన్యత ఇందులో వివరించబడింది. Even though it was written 1,000 years before Jesus spoke. యేసు ప్రభువారు మాట్లాడడానికి మునుపుగా 1000 సంవత్సరాల కింద ఇది రాయబడినా కూడా But from the words of Paul, పౌలు యొక్క మాటలను బట్టి in Galatians 5:22-23, గళితీయులకు రాసిన పత్రిక 5:22-23లో we understand that meekness is not a natural ability, ఈ యొక్క సాత్వికమైనటువంటిది అది సహజ సిద్ధమైనటువంటి సామర్థ్యం కాదు, but it is a divine attribute invested by God into a believer's life. It is the fruit of the Spirit. అది విశ్వాసి యొక్క జీవితంలో దేవుడు ఉంచేటువంటి ఒక దైవికమైనటువంటి లక్షణము, అది ఆత్మఫలమై ఉంది. Oh, when the Holy Spirit works in your life, then only meekness will be there. పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో పనిచేసినప్పుడు మాత్రమే సాత్వికం ఉంటుంది. We being sinners, మనము పాపులమే ఉండి we are like wild stallions, wild horses, being tamed and broken by the Holy Spirit. మనము చూస్తే ఈ యొక్క అడవి సంబంధమైనటువంటి గుర్రాల వలె ఉండి ఆ పరిశుద్ధాత్మ చేత మనం సాధు చేయబడినటువంటి వారంగా ఉంటాం. And we must be broken by the Holy Spirit. మనం పరిశుద్ధాత్మ చేత విరగొట్టబడాలి. The more we submit to the Holy Spirit, the more meek we become. ఎంతగా అయితే మనం పరిశుద్ధాత్మకును అప్పగించుకుంటూ దీనులమై ఉంటామో అంతగా మనం దీనులుగా చేయబడతాం. Such meek person will trust the Lord. అటువంటి ఆ యొక్క దీనులైనటువంటి వారు దేవుని యందు నమ్మిక ఉంచుతారు. Such meek person will delight in the Lord. అటువంటి సాత్వికులు దేవుని యందు ఆనందించగలుగుతారు. Such a meek person will commit his ways unto the Lord. అటువంటి సాత్వికులు తమ మార్గాన్ని దేవునికి Oh, అప్పగించుకుంటారు. such meek people will wait for the Lord. అటువంటి సాత్వికులు దేవుని కొరకే వేచి ఉంటారు. Such meek people will never fret, and so on and so forth. అటువంటి సాత్వికులు ఎన్నడూ భయపడకుండా ఇంకే సంగతి కూడా వారికి ఎదురుండదు. Such meek people will inherit the earth. అటువంటి సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు. The moment when we hear the word inherit, ఏ క్షణమైతే మనం స్వతంత్రించుకొనుట అనే మాటను చూస్తామో we remember Abraham. మనకు అబ్రహాం జ్ఞాపకం వస్తాడు. He inherited Canaan. ఆయన కనానును స్వాధీనపరుచుకున్నాడు. He being obedient to God and being meek, ఆయన దేవునికి విధేయుడై ఆయన సాత్వికుడై ఉంటా we వచ్చాడు. can inherit eternal life and the kingdom of God. మనము నిత్య జీవమును దేవుని రాజ్యాన్ని So స్వతంత్రించుకోవచ్చు. the spirit of meekness enables its possessor to enjoy his earthly portion also. ఈ యొక్క సాత్వికులైనటువంటి వారు కలిగినటువంటి సాత్వికాన్ని కలిగినటువంటి వారు భూ సంబంధమైనటువంటి సంగతులను కూడా వారు అనుభవిస్తూ ఉంటారు. Delivered from the greediness, ఆ యొక్క పేరాసు నుండి విడుదల పొంది such meek person is satisfied with what he has. అటువంటి సాత్వికుడు తాను కలిగినటువంటి వాటితో తృప్తి చెంది ఉంటాడు. Contentment of mind is one of the fruit of meekness. ఈ యొక్క తృప్తి కలిగి ఉండేటువంటి ఆ యొక్క స్థితి కూడా ఈ యొక్క సాత్వికంలో ఒక ఫలము. The proud and arrogant people cannot inherit the earth. ఈ యొక్క గర్విష్ఠులు అహంతో ఉండేటువంటి వారు భూమిని స్వతంత్రించుకోలేరు. So may God help you and me to be meek and enjoy all the blessings promised for the meek people. మనము సాత్వికులమే ఉండి సాత్వికులకు వాగ్దానం చేయబడినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందినట్లు ప్రభు మన సహాయపడును గాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుని మా తండ్రి, help us to be meek people. ప్రభా మేము సాత్వికులుగా ఉండునట్లు Lord సహాయపడండి. Jesus Christ is meek. యేసు ప్రభు ఆయన సాత్వికుడు. Meekness is not weakness. ప్రభా ఈ యొక్క సాత్వికంగా ఉండటం అది బలహీనత కాదు. Though Lord Jesus Christ is meek, he is not weak. యేసుక్రీస్తు ప్రభు ఆయన సాత్వికుడైనా కూడా ఆయన బలహీనుడు కాదు. Oh Lord, meekness to some extent keeping our anger under control. ప్రభుని సాత్వికం అంటే కొంత మట్టుకు మా యొక్క కోపమును స్వాధీనంలో ఉంచుకున్నట. And oh Lord, help us to be meek people. ప్రభా మేము సాత్వికులుగా ఉండునట్లు మాకు And help us సహాయపడండి. to enjoy these blessings. ప్రభా ఈ ఆశీర్వాదాన్ని ఆనందించినట్లు సహాయపడండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు వారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.